షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. అపోస్తులు 14:22. శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయం గల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నీకు ప్రభా నీ పాదాలు గడుకుని తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలు ఆయన ప్రతి బిడికి నాకు గ్రహించే మనసును దయచేయి. వాక్యాన్ని కాటక ప్రతి ఆట కనీసములు బంధించి ప్రభావ సన్నిధి మెండిగా మా సహాయం ఏసై పరిశుద్ధ నామట్టేడుకున్న తండ్రి. చదవండి. శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుడి రాజ్యంలో అనేకమైన సుఖాలు అనుభవించి దేవుడి రాజ్యంలో పోవాలని అక్కడ ఉందా బైబిల్లో? లేదు. ఇప్పుడు మన శత్రువు ఎవరు కదా? దాన్ని సుఖపెట్టమంటాడా లేకపోతే సహజంగా కష్టపెట్టమంటాడా? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఒక అద్భుతం జరిగించాడు. లుస్తర్లో బలహీనమైన బాధం కలిగిన వాడిని చూశాడు. అతనికి విశ్వాసం ఉంది, స్వస్థపరుస్తాడని చెప్పి గ్రహించి ఆత్మధర అని నేను లేచి నడవమన్నాడు. లేచాడు. అయితే అక్కడ అనేకులు చాలా అద్భుతంగా దేవదూతలు మన భూమి మీద దిగి వచ్చారని చెప్పి అపోస్తులకి పౌలుకిను మరి బలి అర్పించడానికి వాళ్ళు ఎంతో హంగామా చేశాడు. అయితే అక్కడ పౌలు, అయ్యా మేము మీలాంటి మానవ స్వభావం కలిగిన వారమే, భూమిని ఆకాశం సూచించిన దేవుడు మానవునికి కావాల్సిన నేను అవసరం ఇచ్చాడు, మనం అట్లా చేయకూడదు. ఆ బలిని ఆర్పడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడినట్టుగా అక్కడ మనకు రాయబడింది. ఆయన అద్భుతం చేసిన తర్వాత యూదులు వచ్చి రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనకు పైన చదువుకుంటే మనకు అర్థమైంది. చచ్చిపోయాడని శిష్యులు నిలబడ్డారు. చచ్చిపోయాడు వాస్తవానికి. తర్వాత దేవుడు చేశాడు, బతికించాడు. ఆయన ద్వారా ఇంకా దేవుడి చిత్తం ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఇకని 21వ వచనంలో ఉన్నాడు, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించు అనేక శిష్యులుగా చేసి తిరిగి వచ్చి దృఢపరిచి హెచ్చరించి మరియు ప్రతి సంఘములను పెద్దలని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభుకి వారిని అప్పగించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సంఘాన్ని కట్టడం, అక్కడ కొంతమందిని అప్పచెప్పటం, ఆయన వెళ్ళిపోవటం ఆయనకున్న పిలుపు అది. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన గురించి దేవుడు ఆ శ్రమలు మనం కోరుకుంటే వచ్చేవి కావు. ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతకుముందు ఈయన హింసకుడు, దూషకుడు, హానికరుడైన ఇతనికి నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలనో ఇతన్ని నేను చూపిస్తానని చెప్పి మరి అపోస్తులు 9:15 రాయబడింది. ఎన్ని శ్రమలు అనుభవించాలనో అన్నీ నేను ఇతనికి చూపిస్తాను. రాజులు ఎదుట, అధికారులు ఎదుట, అనేకులు ఎదుట ఇతను నా సాక్షిగా వెళ్ళము అన్యజనుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్నా. మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సుఖపట్టానికి కాదు. శిష్యులకి యేసు ప్రభు నిశ్చిత్తంలోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? భూమి మీద పరలోక రాజ్యంలో నాకు సర్వాధికారం ఉన్నది. కాబట్టి అనేకుల్ని ఈ మాటలు చెప్పి అనేకులు సువార్త ప్రకటించండి. ఆయన అనేకుల్ని శిష్యులుగా చేయమని చెప్పి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడింది. అది ఈయన దర్శించాడు కాబట్టి ఈయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి
దేనికి మనం దేవుడి రాజ్యం ఎలా అనేకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో అది కూడా తెలుసు మనకి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడమ్మా? జగతికి పునాది వేయబడక మునుపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడి రాజ్యంలో వెళ్ళటానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. అందుకనే 2 Thessalonians 1:5 ఏమంటాడంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేకమైన శ్రమలు వస్తాయి. మీ సొంత వాళ్ళు అంటే నీ రక్త సంబంధులు బహుశా కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, వాళ్ళంతా మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఎదిరిస్తారు. కానీ అప్పుడు నీ రియాక్షన్ ఎట్టుంటుంది? మందిరానికి వచ్చి చాలా లిస్ట్ అడుగుతున్నావు, మంచిదే, అడగటం మంచిది, అయినా తక్కువ చేయడు. నువ్వు ఒకటి సత్యం గ్రహించాలా, నువ్వు క్రీస్తు శరీరము, ఆ శరీరానికి సంరక్షకుడు ఆయనే. అంటే నీ దేహానికి ఆహారం ఇవ్వటానికి బాధ్యత ఆయనే, నీ దేహానికి జీవం ఇచ్చే బాధ్యత కూడా ఆయనే, నువ్వు ఉండటానికి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా ఆయనే. ఎప్పుడో నువ్వు పుట్టక మునిపే నిన్ను ధనవంతుడు చేశాడు, ఆ సంగతి నువ్వు మర్చిపోయావనుకో. ఆయన మూలంగా మనకేమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, నీతినిచ్చాడు, పరిశుద్ధతని ఇచ్చాడు, విమోచించాడు. అంటే ప్రతి శాపాన్ని ప్రతి పాపాన్ని విమోచించాడు. కనుక ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావో ఆయన కుమార్తెవి అయ్యావు, ఆయన కుమారుడు అయ్యావు. అందుకని ఇక్కడ మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని అంటాడు. ఇక్కడ ఉంటాడు చదువు. దేని కొరకు మీరు శ్రమపడుతున్నారు? దేవుడు రాజ్యం కొరకు. మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లా పోల్చుకుంటా. దేవుడు న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఇది. హల్లెలూయా. అమ్మా, దేనికి దేవుడు ఏర్పరిచింది? దేవుడు రాజ్యము నిమిత్తం మిమ్మల్ని దేవుడు రాజ్యం నిమిత్తం ఏర్పాటు చేసుకుంటే మీరు ఓర్చుకునుట న్యాయమైన అది అంటుందా? అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. అదన్నా ఓర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు, శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ కల ఎరిగి శ్రమల యందు చాలా చెప్పాడు యేసు ప్రభు. పౌలు కూడా చెప్పాడు, శ్రమల యందు. రోమా 5:3 ఉంటుంది, శ్రమల యందు సంతోషించు. ఆయన ఒక మాట చెప్తాడు, అది చాలా విచిత్రంగా ఉంటుంది. రోమా 5:3 ఏముంటుంది? శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ ఎరిగి శ్రమల యందు. ఇప్పుడు మనం ఏమంటుంది? దానికి రివర్సు. ప్రభు నాకే వచ్చింది శ్రమ. అర్థం చేసుకుంటున్నారా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. రేగు చెట్టు గుడ్డోడి నవ్వినట్టు అయింది. మనం బుడిదిలో పన్నీరు పూసి నీకు అర్థం కాబట్టి ఉపయోగం ఉంది. ఎంత ప్రయాసపడి అర్థం కావాలా? శ్రమల యందు అతిశయపడమన్నాడా ఏడమన్నాడా? దానికి రివర్స్గా చేస్తాను మనం, లేదా? ఎవరైనా సరే నువ్వైనా సరే. కానీ దాన్ని అర్థం చేసుకోలేవు. నాకే వచ్చిందని కదా, నీకంటే ముందు ఎవరికి వచ్చింది? యేసు ప్రభువుకి వచ్చింది, అపోస్తలులకు కూడా వచ్చింది. కనుక ఆ శ్రమలో మనం ఏం చేయాలా? అతిశయపడాలా. దేనింది ఆసక్తిపడాలా? ఈ ప్రపంచంలో ఎవరికి లేని రక్షణ నాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరికి లేని స్థానము ఆయన హృదయంలో నాకున్నది. ఎవరికి లేని స్థానము ఆ నిశ్చిత్తములో నాకున్నది. ఎవరికి లేని బిల్డింగు అక్కడ నాకున్నది అని చెప్పి నువ్వు అతిశయపడాలా. ఇక్కడ నువ్వు ఆ యేసుప్రభు అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని బాగొట్టుకుంటే నువ్వు లోకమంతా 100 కోట్లు ఉన్నాడేమో ఆగుతున్నాడా? చెప్పు. ఇంకా సంపాదించు. ఎక్కడ దానికి మితం చెప్పు. అయ్యగారు ఏమన్నాడు? ప్రపంచమంతా బాగా సుఖం అనుభవించిన అంతం వ్యర్థం అన్నాడు కదా. అపోస్తలుడు పౌలు అన్నాడు, ప్రభునందుని ప్రయాసము వ్యర్థం కాదు. ఒక ఆత్మను సంపాదించుకుంటే నీకు అక్కడ అధికారం ఉంది. నీ ప్రార్థన వ్యర్థం కాదు, ఆయన పని వ్యర్థం కాదు. అది మనం తెలుసుకోవాల్సింది. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు పొద్దుగూకులు నా కుటుంబం, మా ఆయన, నా పిల్లకాయలు, నా బంధువులు, నీ ఆయన ఎందుకు అవుతాడు? అసలు నీ శరీరమే నీది కాదు, నీ పిల్లకాయలు నీ వాళ్ళు కాదు, ఏది నీది కాదు. అది తెలుసా? పోనీ అదైనా తెలుసా? పాట అయితే పాడతాం కదా అన్నీ నువ్వు ఇచ్చినయే అని చెప్పి. కానీ మనకు
దాని భావం అర్థం కావట్లేదు. ఏది మంద కాదు. ఇప్పుడు మనం ఇక్కడ నివసిస్తున్న భూమి మంద కాదు, ఈ సంఘం కూడా మంద కాదు. పరిశుద్ధాత్మ రక్తమిచ్చి కొనుక్కున్నాడని అపోస్తులు 28 రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రక్తమిచ్చి కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి నిన్ను కొన్నాడు. కనుక నీది కాదు, నాది కాదు, ఏది కూడా నీది కాదు. ఇక్కడ ఉన్నప్పుడు అనుకోవటం మంది నాది నాది అని. అర్థమైందా? అర్థమైంది? చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మంద కాని దాని గురించి ఎందుకు మనం బాధపడటం? చెప్పేది అది. మంద కదా, మంద ఏది? నిశ్చిత్తం. యేసుప్రభు నన్ను భయపడబాకండి, దిగులు పడబాకండి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, నేను వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగా నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు లేదా? వాళ్ళు నమ్మారు అది. నేను మార్గమును సత్యమును అక్కడికి పోవడానికి మార్గం లేదు. ఇక్కడ ఆయన ఎరకపోతే పాతాళానికి పోయే మార్గం ఒకటి ఉంది. దానికి నువ్వు వద్దన్నా అది ఊరుకోదు, పాతాళం ఊరుకోదు. ప్రభుని ఎరగిన వారంతా పాతాళం ఉంది నోరు తెరిచి ఆశగా చూస్తుందంట. ఆశగా రండి, ఎంతమంది వచ్చినా ఇక్కడ కాలిపోవటమే అని చెప్పి పాతాళం ఆశతో చూస్తుందంట. కానీ ప్రభు అంతా, ఆయన మహాపరిశుద్ధుడు కదా, ఆయన అనంతమైన జ్ఞాని కదా, కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. ఆయన అంత శ్రమ ఎందుకు పడాల్సి వచ్చిందంటే, నువ్వు నేను చేయలేని పని తన రూపంలో తన పోలికలు ఆయన నిన్ను నన్ను చేసుకున్నాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళకోకుండా నేను ఎక్కడ ఉండాలో అక్కడ వాళ్ళు ఉండాలని ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. అర్థమైందా? అందుకని ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆ తర్వాత చదవండమ్మా, 6వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభావం కనపరచు దూతలతో కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పడుతున్న మీకు మాకుతో కూడా వితరాంచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, అంతకుముందు అపోస్తలుడైన పౌలు బాధ పెట్టాడు లేదా? మరి దేవుడు ఊరుకున్నాడా? ఎన్ని రెట్లు? అది గుర్తుపెట్టుకున్నా. ఆయన వదిలిపెట్టడా? ఎందుకు ప్రభు అన్నీ నాకే పెట్టావంటే నువ్వు అంతకుముందు నువ్వు చేసిన పని ఏంది? అంతకుముందు ఏం చేసావు? వెల చెల్లించాల్సింది. బాధ పెట్టాడు. అందుకని 5 రెట్లు యేసు ప్రభువును ఒకసారి కొడితే ఎన్నిసార్లు కొట్టాడు? 5 సార్లు కొట్టాడు. చీల్చారు మామూలుగా. ఆయన కొడుతుంది ఆయనే, గాయపరిచేది ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే. అదేనా? ప్రాణం తీసి వాళ్ళు ఏం కొడతారు, శరీరం నలిగిపోద్ది, మళ్ళీ ఏసై స్వస్థపరుస్తాడు. దాని పని వెల చెల్లించాలి కదా. అందుకని మనకి అయితే అప్పుడు దాకా నువ్వు నిలబడితే దేవుడంట నిన్ను ప్రశంసిస్తాడంట. హల్లెలూయా. తర్వాత వచ్చిన చదువు 9వ వచనం. ఆ దినమందు తన పరిశుద్ధులైన మహింపరచబట్టుకును విశ్వసించే వారు అందరి యందు ప్రశంసించబడుకుడు. ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖుండి ఆయన ప్రభావం మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనము దండనముకు ఉందురు. ఏలయనగా మేము మాకిచ్చిన సాక్ష్యము నమ్మితిరి. మీకు చెప్తున్నాం, మాకిచ్చిన సాక్ష్యం మీకు నమ్ముతున్నాం. అంటే మనల్ని దూషించిన వారిని, ప్రభువుకు లోబడిన వారిని, దేవుడు మాటకు లోబడిన వారిని, ఆయన రక్తాన్ని తిరస్కరించిన వారిని ఆ దినాన్ని ఏం చేస్తాడు? ఆయన ప్రతిదండన చేస్తాడు. మీరు ప్రభు కోసం నిలబడ్డాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రశంసిస్తాడు. హల్లెలూయా. ప్రశంసనం అంటే అర్థమైందా మీకు? ఆమె హృదయంలో దేవుడు వాక్యము ఉన్నది. ఎవరమో ఆమె ఏం చేసింది? విలువైన అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభుకి అభిషేకం చేసింది. ఆమె గురించి ఏమన్నాడు? ఎక్కడ సువార్త చెప్తారో అప్పుడు ఆమె పేరు పెట్టి ఆమెని ప్రశంసించమన్నాడు. హల్లెలూయా. అర్థందా? మనము ఏది చేసినా అది దేవుడు ఆయన చిత్తానికి మనం చూస్తాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఉందా ఇక్కడ? అయితే అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘాల గురించి ఏమంటారంటే 3వ వచనంలో, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవుడికి కృతజ్ఞతలు బద్దులమై ఉన్నాం.
ఉమ్. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివారి ఎడల, అందరి ఎడల మనం ప్రేమ కలిగి ఉన్నాం. చేతులు ఎత్తండి. అదేమన్నా కాని మాట అండి. లేకపోయినా చేతులు ఎత్తడానికి ఏమి అంటే ఇంకా అంత ఆత్మీయ స్థితి ఇంకా రాలే మనకి కదా, అందుకే ఖాళీగా ఉంది. అందుకని అంటే ఆయన సంఘాన్ని గురించి చెప్తున్నాడు. మీ మీ విశ్వాసం అభివృద్ధి పొందింది. దేవుడు ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? అబ్రాహాం ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? అర్థమైందా? అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం నీకు ఇచ్చాడా లేదా? మనం ఎవరు? అబ్రాహాం సంతానం కదా. భూలోక సమస్త జనులు, భూలోక సమస్త ప్రజలు, భూలోక సమస్త వంశులు నీ ద్వారా ఆస్వాదించబడని అన్నాడా లేదా? కానీ ఇక్కడ అదే ఆయన చెప్తున్నాడు, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది అని చెప్పి యుక్తమే. ఎలానగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది, మీ అందరిలో ప్రతివాడు ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించున్నది. అందువలన మీ హింసల్లో సహించు శ్రమలంటును మీ ఓర్పును విశ్వాసము చూసి మేము దేవుడి సంఘములో హల్లెలూయా. దైవజనుడు అతిశయపడేంతగా విశ్వాసం ఉందా మళ్ళా? అది ఆయన గ్రహించాడు. ఈయన ఇంకేమంటాడు తెలుసా? ఈ 1:2 కూడా విశ్వాసపూర్వకమైన మీ పనిని, ప్రేమపూర్వకమైన ప్రయాసమును, నిరీక్షణపూర్వకమైన మీ ఓర్పును మానక నా దేవుడి ఎదుట నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? విశ్వాసపూర్వకమైన నీ పని. నువ్వు పని చేస్తున్నావంటే దేవుడు నాకు అది ప్రతిఫలము సహాయం చేస్తాడు. కొలసి 3:23 చూడండి. దేవుడు వల్ల మనకు ప్రతిఫలం వస్తుందని ఆశతో చేయాలి నువ్వు. కాక బైబిల్ చెప్తుంది, నేను చెప్పటల్లా. కొద్దిగా మనసులో ఉంచుకోండి మాటలు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేనేది చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. నా నడక, నా పడక నేను చూస్తున్నాడు. నా ప్రయాసం చూస్తున్నాడు. ఇద్దరు భయభక్తులు కలిగి మాట్లాడుకోవడా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. అది పాత నిబంధనలు. ఇప్పుడు ఆయన మనలో నీకు శిరసై ఉన్న నువ్వు అనుకున్నది ఆయన తెలీదా? కనుక నువ్వేం చేసినా అది ప్రభు నిమిత్తము నాకు దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడెవరు నీకు చప్పట్లు కొట్టి దాంట్లో వేయరు. లోకానికి మురిగ్గా అనేకులకి వెంటగా జీవిస్తాం. కాబట్టి దేవుడు రాజ్యంలో వెళ్ళాలి అనేక చివరి ఏంటంటే యేసు ప్రభు ఏమంటాడంటే ఒక మాట అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 8:16 ఆత్మ మీరు దేవుడి పిల్లలని చెప్తుంది. మనం ఎవరివి? ఎట్లయ్యం? ఆయన అంగీకరించాం. దేవుడు పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు, అంతేగా. ఒకవేళ ఆయన అంగీకరించకపోయిన వాళ్ళు కూడా పిల్లలే కదా. ఆయన అంగీకరించకపోయిన వారు కూడా పిల్లలేగా. మొట్టమొదట ఆదాము మట్టితో చేయబడిన మానవుడు దేవుడు కుమారుడు అనుబంధం లేదా? ఆదాము కూడా దేవుడు కుమారుడే. కానీ దేవుడి మాట వినలా. ఇప్పటిదాకా మనం అదే విన్నాం. దేవుడి మాట వినందువల్ల ఏమాడు? దూరం అయిపోయాడు. రెండో ఆదాము రావాల్సి వచ్చింది. ఆదాము చేసిన పొరపాటుకి సరిదిద్ది ప్రాయశ్చిత్తం చేసి దూరమైన మానవుణ్ణి మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన చెయ్యి ఈయన చెయ్యి కలపటానికి. హల్లెలూయా. అర్థమైందా? కనుక ఇది ఇక్కడ ఉన్నది భౌతికంగా ఉండేది చూస్తున్నావు నువ్వు. అదే కదా మనం చూసేది. ఎవరైనా అంతే, నువ్వైనా లేదు. కానీ కంటికి కనపడని ఒక లోకం ఉంది, నీకు తెలుసా? అది తెలుసుకో. పుట్టినవాడు గట్టిగా తప్పదు. ఒకటి కోరింది 15:42 చదవండి. అర్థమైందా? ప్రకృతి సంబంధం శరీరం అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సరే, మట్టితో చేయబడిన శరీరం. తర్వాత ఆత్మ సంబంధించిన శరీరం కూడా నువ్వు లేపబడతావు. నెక్స్ట్
ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధ శరీరము కూడా ఉన్నది. ఉన్నది. ఇది నేను చెప్పేది బైబుల్, ఇది సత్యం. భూమి ఆకాశం గతించదు కానీ నా మాట ఎలా అన్నాడు. తర్వాత ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన. ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము కడపటాదం జీవింపచేయు ఆత్మ జీవింపచేయు ఆత్మ అంటే కడపటాదం అంటే ఎవరు? యేసు ప్రభు. అర్థమైందా? మొట్టమొదట ఆయనేమో ఆయన జీవించు ప్రాణి. ఇప్పుడు ఇందులో ప్రాణం ఉంది. చచ్చిపోయిన తర్వాత జీవింపజే ఆయన యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి జీవింపజే ఆత్మచేత నువ్వు అక్కడ కొని పడిపోతావు. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఏమంటాడు? ఆత్మ సంబంధమైనదే మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది. తరువాత ఆత్మ సంబంధమైనది. ఆ, మొదట మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు. మట్టి నుండి పుట్టిన వారును అట్టివాడు. అప్పుడు మనం మట్టి నుండి పుట్టావా లేదా? మట్టి నుండి ఇప్పుడు ఆదాము స్వభావం మనలో ఉందా లేదా? సర్ప సంతానమా? మీకు బుద్ధి యేసుప్రభు అన్నాడుగా, సర్ప సంతానం అన్నాడు లేదా అని. ఆదాము స్వభావంలో ఉంది, ప్రతి వాళ్ళు ఉంటుంది. అందుకనే శరీర కార్యములు అంటాడు. అయితే అపోస్తుడు పౌలు కూడా ఆయన ఏమంటాడు? నాలో ఏ మంచి, నేను మంచివాడిని, నేను మంచిదని నన్ను చేతులెత్తండి. కానీ అది వాక్యానికి విరుద్ధం. అది మనలో మంచి లేదు. కానీ యేసు ప్రభువులు మంచి ఉందా లేదా? మరి మంచివాడు చెడ్డవాడి కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఎవరైనా మంచి వారి కొరకు ప్రాణం పెడతారు. మనం పాపంలో ఉండగానే యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టి ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా చేసి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి తప్పించి దేవుడితో సమాధానపరిచాడంట. హల్లెలూయా అని రోమా పత్రికలు రాయబడింది. కాబట్టి అయితే తర్వాత వచ్చిన పూచి రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు. ఆ, మట్టి నుండి పుట్టిన వారును అట్టివాడు. పరలోక సంబంధి ఎట్టివాడు. పరలోక సంబంధులను అట్టివాడు. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలిక మట్టి నుండి పుట్టిన వారి పోలిక ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుకున్నాము. అదేనా ఆ స్వభావము అంటే యేసు ప్రభు స్వభావము. యేసు ప్రభు స్వభావం అంటే ఏంది? అది ఎవరు ధరించుకున్నాడు? అపోస్తుడైన పౌలు ధరించుకున్నాడు. అందుకని ఆయన అవన్నీ తీసి పక్కన పెట్టరన్న. ఆయన మైదానానికి వచ్చినప్పుడు గొర్రెలను కోస్తారు, ఎద్దులు కోస్తారు, ఎన్ని కోస్తారు అన్న, ఈ కాదరా నా తలకాయ నొప్పి అని ఈయన శరీరం ఎక్కడుందో శరీరంతో తీసుకొని పోయాడు మనకు తెలియదు. కానీ ప్రేమను గురించి ప్రకటించే అని చెప్పి ఆయన దర్శనం ఒకటి చూపించాడు వాళ్ళకి. హల్లెలూయా. ఆ ప్రేమే అందరినీ ప్రేమ. అందరి కోసం ప్రాణం పెట్టాడు, కొందరి కోసం పెట్టాడు. అది ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రమైనా త్రోసివేసేవాడు కాదు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకంటే అందరి కోసం, ఎందుకంటే అన్నీ ఆయనయే, అందరినీ చేసింది ఆయనే. ప్రతి జీవి ఆయన పోషిస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో దేనికి దండం పెట్టినా నీకు బాగా ఆలోచిస్తే అది ఆయనకి దండం పెట్టినట్టే. మీకు అర్థమైందా? కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు ఆయన కలిగిన వాటిని దండం పెడుతున్నావు, కానీ ఆ కలిగించిన వాటిని మర్చిపోతున్నాడు ఈ సృష్టికర్త. ఈ సృష్టికర్తను మర్చిపోయి ఏం చేస్తున్నాడు? సృష్టాన్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మనం అలా ఆ ఎదురింటి దొడ్లో ఒక ఆయన సూర్య నమస్కారం చేస్తుంటాడు. ఆడ కూర్చున్నప్పుడు నేను చూస్తుంటే నాకు చేసినట్టు ఆయన, నాకు కదా ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలియదు వాళ్ళకి, మనం ఒకప్పుడు అట్నే చేసాం కనుక దేనికి దండం పెట్టినా ఆయనకి, ఆయన మాటకు దండం పెడుతున్నాం. అందుకని ఇక మళ్ళీ రోమపత్రికలకు వస్తే ఇక్కడ ఏమన్నాడంటే, మనము దేవుడి పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మంచిదే, మనం దేవుడి పిల్లలమైతే వారసులమై, అనగా దేవుడు వారసులమై క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినలా. శ్రమ పడితే వస్తుందా, ఊరికే వస్తుందా? అదే చెప్పేది. ప్రతిదానికి ఒక మనిషి ఎదగాలన్నా శ్రమ అవసరం. ఈ లోకంలో కూడా చాలామంది ఐశ్వర్యంతులు అంటే వాళ్ళని ఊరికి రాలా, రాత్రి మూలు కష్టపడితేనే, పట్టుదల కష్టపడితేనే వాళ్ళకి దేవుడు ఆస్వాదించాడు. ఒకవేళ శ్రమ లేకుండా వచ్చి పడిందంటే అది ఏదో ఉచితంగా వచ్చి పడినట్టే, అదే మోసం చేసి వచ్చి పడినట్టు అది అట్నే పడుతుంది, అది వేరే విషయం. కనుక కష్టానికి ఫలితం దేవుడు ఇస్తాడు కంపల్సరిగా. అందుకని కష్టజీవి ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆస్తి ఎక్కువైతే వాడికి నిద్ర పట్టదు, అది వాక్యంలోనే ఉంది. కాబట్టి మనము శ్రమ కంపల్సరిగా ఉంటుంది, కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. దేనికి వస్తాయి అంటే మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అవి
కావు. అంటే నువ్వు నిశ్చిత్తులో ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆహా, ఆ మహిమగల లోకాన్ని చూసి ఈ శ్రమలు నీకు అసలు గుర్తుకు రావు. అర్థమైందా? గింజ భూములు పడిద్ది, మూడోది నేను చచ్చిపోద్ది, మొక్క వస్తుంది, దానికి శరీరం ఎవరిచ్చాడు? ఆయన ఇచ్చాడు. నీ ఈ శరీరం మొన్నది చివరికి మొన్న ఆత్మ తాను దయచేసినా అక్కడికి వెళ్ళదు. అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఈ శ్రమలు నీకు ఎన్నదగిన కాదు. ఒక పాలంగేశ్వరి గారి సాక్ష్యం చెప్పాడు. ఒక సహోదరి వాళ్ళ మామ అంటే ప్రభు నమ్ముకున్నందుకు అంటే కట్టుకుని మామ పిల్లని భర్త తండ్రి గొడ్డలతో కొట్టాడంట. అది కోడల్ని దేవుడు నమ్ముకుంది. ఇక్కడ గాయం పడింది. ఆయన నిశ్చిత్తంలోకి వెళ్ళినప్పుడు అంటే ఆ దైవజనుడి నిశ్చిత్తంలోకి వెళ్ళినప్పుడు ఆయన భార్య అక్కడ మహిమతో వెలిగిపోతుందంట. ఆమెకి ఇక్కడ ఈ తలకట్టు ఎంత మహిమ కిరీటంలాగా తరింపు చేశాడంట. హల్లెలూయా. అందుకని యేసు ప్రభులో శ్రమ కష్టపడితేనే అక్కడ నీకు సుఖం అనేది దొరికింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడి తండ్రి, నిశ్చయంగా ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభావ ఎన్నికలేని ప్రభావాన్ని పాదాలను కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి మహాశ్రమలు తండ్రి అనుభవించిన తర్వాత నాయన అపోస్తుడైన పౌలునైనా దేవుడు రాజ్యంలో వెళ్ళాలని చెప్పి స్పష్టంగా చెప్పిన ప్రభా, దేవుడు రాజ్యం నిమిత్తం మీరు ఏర్పరచబడ్డారన్న ప్రభా. అట్లాగే ప్రభా, మీరు దేవుడి పిల్లలని ఆత్మ తానే మా ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మేము పిల్లలమైతేనైనా వారసులమైనా ప్రభా, నీతో పాటు శ్రమపడే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. మేము నీతో పాటు నైనా ఈ లోకంలో చచ్చిన వారిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచే. ఏది మాది కాదు, సమస్తం అనేదే ప్రభా. అయా నిశ్చిత్తమునైన తండ్రి వెళ్ళడానికి నైనా మా పట్ల నువ్వే కృప చూపించి సహాయం చేతండి. ఈ లోకంలో ప్రభా అయా సమస్తం కలిగింది నువ్వు లేకుండా కలగలేదు ప్రభా. మాకైతే ఒకప్పుడు తెలియదు నైనా, ఇప్పుడు మేము తెలుసుకున్నాం, మాకు తెలియపరిచినావు ప్రభా. మా దేహము కూడా నీది, మాలో ఉన్న ఊపిరి నీది, మాలో ఉన్న జీవము నీదే, ఈ భూమి నీది, సమస్తము నీదే ప్రభా. మేము గ్రహించి తండ్రి నైనా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు కనుక తండ్రి అయా మేము నీ మాట ప్రకారమైనా అయా నేను హత్తుకునే భాగ్యాన్ని మాకు దయచేయ ప్రభా. నీ చిత్తము కొరకునైనా మేము సిద్ధపడి అనేకులనైనా సిద్ధపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచిన మనకు మహిమ తెచ్చుకోమని వినబడ్డ వాక్యనైనా తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి నా హృదయంలో స్థిరంగా నిలిచి ఫలించడం సహాయం చేతండి. యూట్యూబ్ అందరూ వింటున్నారు, వాళ్ళ హృదయాల్లో కూడా ఫలించడం సహాయం చేయమని నీ నామానికే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.